హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లందరికీ అలర్ట్. ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సైబర్ క్రైమ్ విభాగం నుండి పెన్షనర్లకు అత్యవసర హెచ్చరిక. మీ కష్టార్జితం ప్రమాదంలో పడకుండా ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి అంటూ సైబర్ క్రైమ్ నుంచి పెన్షనర్లకు అత్యవసర హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. పెన్షనర్లందరికీ నమస్కారం అండి. పెన్షన్‌దారులంతా కూడా ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు ఒక కొత్త మోసంతో మీ బ్యాంకు అంటే పెన్షనర్ల బ్యాంకు ఖాతాను ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనైతే తెలుస్తోంది. దయచేసి ఈ హెచ్చరికను పూర్తిగా చదివి ఈ వీడియోని చూసి అప్రమత్తంగా ఉండగలరు. మోసం చేసే విధానం ఎలా అంటే, సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేసి తాము ట్రెజరీ లేదా పెన్షన్ విభాగం లేదా బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని నమ్మిస్తారు. వారు చాలా అధికారికంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడి మీ నమ్మకాన్ని చూరగొంటారు. వారు చెప్పే సాధారణ అబద్ధం ఏంటంటే, మీ జీవన్ ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ గడువు ముగిసింది. మీ పెన్షన్ ఆగకుండా ఉండాలంటే దాన్ని వెంటనే ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయాలి. మేము మీకు సహాయం చేస్తాము అంటారు. ఈ మాటలు చెప్పి మీ పెన్షన్ ఆగిపోతుందేమో అన్న భయాన్ని మీకు వాళ్ళు కలిగిస్తారు. వారు అడిగే కీలక సమాచారం ఏదైనా సరే, ఈ మోసంలో భాగంగా వారు మీ నుండి క్రింది సున్నితమైన వివరాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత వివరాలు, పూర్తి పేరు, చిరునామా, ఈమెయిల్ ఐడీ అడగడానికి ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. ఉద్యోగ వివరాలు, నియామక తేదీ, పదవి విరమణ తేదీ లాంటివి అడగవచ్చు. పెన్షన్ వివరాలు, పీపీఓ నంబరు, నెలవారీ పెన్షన్ మొత్తము, నామినీ వివరాలు, గుర్తింపు వివరాలైనటువంటి ఆధారు, పాన్ కార్డులను కూడా వాళ్ళు ఒకసారి అడగవచ్చనమాట వివరాలు. ఇక బ్యాంకింగ్ వివరాలైనటువంటి అకౌంట్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, సీవీవీ ఇవన్నీ కూడా వారు మీ దగ్గర నుంచి రాబట్టడానికి ప్రయత్నం అయితే చేస్తారు. సో, ఓటీపీ అసలు ప్రమాదం ఇక్కడే. అన్ని వివరాలు తీసుకున్న తర్వాత చివరిలో ఇలా అడుగుతారు. అప్డేట్ పూర్తి చేయడానికి మీ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ చెప్పండి అంటారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఓటీపీ అనేది మీ డిజిటల్ లాకర్‌కు తాళం చెవి లాంటిది. మీరెవరికైనా ఓటీపీ చెబితే మీ బ్యాంకు ఖాతాపై పూర్తి నియంత్రణను వారికి అప్పజెప్పినట్లే. వారు ఆ ఓటీపీ ఉపయోగించి మీ అకౌంట్‌లో నుండి డబ్బును వారి ఫేక్ ఖాతాలకు బదిలీ చేసుకుంటారు. మీ పేరు మీద ఆన్‌లైన్ లోన్‌లు తీసుకుంటారు. మీ అకౌంట్‌ను పూర్తిగా ఖాళీ చేస్తారు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య నియమాలు: ప్రభుత్వ కార్యాలయాలు ఫోన్ చేయవు ఎప్పటికీ. అదైతే గుర్తుంచుకోండి. పెన్షన్ విభాగం, ట్రెజరీ లేదా ఏ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పుడూ ఫోన్ చేసి మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు లేదా ఓటీపీ అడగవు. రెండవది, జీవన్ ప్రమాణ్ అప్డేట్. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని మీ సమీపంలో మీ సేవ లేదా పోస్ట్ ఆఫీస్ లేదా ట్రెజరీ కార్యాలయం లేదా బ్యాంకుకు స్వయంగా వెళ్లి మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ఫోన్ కాల్ ద్వారా ఈ ప్రక్రియ అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ కాలేదు. సందేహాస్పద కాల్స్. మీకు తెలియని నంబర్ నుంచి ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఫోన్ కట్ చేయండి. వారితో వాదనకు దిగవద్దు. ఎటువంటి సమాచారము ఇవ్వవద్దు. అవసరమైతే వాళ్ళ నంబర్‌ను బ్లాక్ చేయండి. ఓటీపీ ఎవరికీ చెప్పవద్దు. మీ కుటుంబ సభ్యులతో సహా ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వంటి ఫోన్‌లో ఎప్పటికీ చెప్పకండి. ఒకవేళ మోసపోతే తక్షణమే ఏం చేయాలి? ద గోల్డెన్ అవర్స్ రూల్స్. పొరపాటున మీరు మోసపోయి డబ్బు కోల్పోయినట్లయితే అప్పటి నుంచి సమయం చాలా విలువైనదిగా భావించాలి. వెంటనే ఈ చర్యలు తీసుకోండి. వెంటనే 1930కి కాల్ చేయండి. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ నంబరు. మీరెంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బులు నిందితుల ఖాతాలో ఫ్రీజ్ చేసే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి. cybercrime.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో ఫిర్యాదు నమోదు చేయండి.
మీ బ్యాంకుకు తెలియచేయండి. వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి జరిగిన మోసం గురించి చెప్పి మీ ఖాతాను బ్లాక్ చేయమని కోరండి. స్థానిక పోలీస్ స్టేషన్‌పై పనులు చేశాక మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వండి. అందరికీ తెలియజేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ తోటి పెన్షనర్లకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా పంపించి వారిని కూడా అప్రమత్తం చేయండి. మీరు ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఈ ఒక్క షేర్ జీవితకాల సంపాదనను కాపాడగలదు. జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. మీ భద్రత మా బాధ్యత. జారీ చేసినవారు సైబర్ క్రైమ్ సెల్, పోలీస్ శాఖ.